హలో పిల్లలు, వెల్కమ్ టు కేకే వ్లాగ్స్ బెడ్ టైమ్ స్టోరీస్. చిన్నపిల్లల కథలు చెప్పుకుందామా? అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట చెప్పుకుందాం. ధనవంతులు ఓలా జీవిస్తారు, పేదవారు ఇంకోలా జీవిస్తారు, మధ్యతరగతి వాళ్ళు మరోలా జీవిస్తారు. ఈ మూడు కాకుండా ఇంకొకరు ఉన్నారు, వాళ్ళే నడిమంత్రపు సిరి. వీళ్ళు హంగులు ఆర్భాటాలకు పోయి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి ఒకరి కథే ఈరోజు మనం చెప్పుకుందాం. కొత్తగా వినేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి, లైక్ చేయండి, నచ్చితే అందరికీ షేర్ చేయండి. మనం చెప్పుకునే ముచ్చటైన కథలు అందరూ పిల్లల దగ్గరికి వెళ్ళి నిద్రించేటప్పుడు హాయిగా వింటూ నిద్రపోవాలని కోరుకుంటూ ఇంకా కథ మొదలు పెడదామా? స్టోరీ నెంబర్ 10, నల్లి పుట్టుక. అనగనగా ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో గొప్ప శివభక్తుడు. కానీ తను చాలా దరిద్రంలో జీవిస్తున్నాడు. అతను వారాలు చేసుకుంటూ అక్కడ వచ్చే బియ్యం, పప్పు, కూరగాయలు, ఆకుకూరలతో ఇల్లు గడుపుతున్నాడు. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన అడ్డుపడిందంట. అలా అతనికి 3 కూతుర్లు. కాకపోతే ఆ 3 కూతుర్లు చాలా అందగత్తెలు. పెద్దమ్మాయి పేరు అంకమ్మ, రెండో అమ్మాయి పేరు పేరమ్మ, మూడో అమ్మాయి పేరు ముత్యాలమ్మ. మహేశ్వరుడు ఒకరోజు ఆ పేద బ్రాహ్మణుణ్ణి కరుణించదలచి అతని ప్రణేమం లేకుండా గొప్ప గొప్ప సంబంధాలు తన కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాయి. మొదటి సంబంధం ఆ ఊరి కరణం గారు, రెండో సంబంధం ఒక గొప్పింటి ధనికుడు, మూడో సంబంధం ఒక పెద్ద జమీందారు. అలా 3 అమ్మాయిలకి పెళ్లి చేశాడు. కానీ నడిమంత్రపు సిరి వల్ల 3లోనూ అహంకారం, గర్వం పెరిగిపోయింది. చాలా సున్నితంగా తయారయ్యారు. వాళ్ళ పుట్టింట్లో గడిపిన జీవితాన్ని మొత్తం మర్చిపోయి హంగులు ఆర్భాటాలకు పోవడం మొదలుపెట్టారు. అప్పుడు కార్తీక మాసం మొదలయ్యింది. పెద్దమ్మాయి అంకమ్మ తన ఇంట్లో హాయిగా నిద్రిస్తుంది. వేలాపాల అనేదే లేదు. కార్తీక మాసం అన్న మాట కూడా గుర్తులేదు. కానీ వాళ్ళ అత్తగారు అంత వయసులో కూడా అన్ని పనులు చేసేవాళ్ళు. ఆవిడ ఎంతో ఓర్పు గలది. పొద్దున్నే 4 గంటలకి లేచి అన్ని పనులు చేసి కోడలికి కూడా తలంటి స్నానం పట్టించి తనకి సాంబ్రాణి కూడా వేసి జుట్టు కూడా ఆరబెట్టడానికి సాయం వచ్చింది. అలాగే వెళ్ళి ఒక గ్లాస్ కాఫీ పట్టుకొని వచ్చి, అమ్మ కోడలి పిల్ల, నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు కొంచెం ఓపిక లేదు, కొన్ని గుగ్గులు ఉడకబెట్టి నాకు ఇస్తావా, గుడికి తీసుకెళ్తానా అని అంకమ్మని అడిగింది. ఆ మాట వినగానే అంకమ్మకు కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. కాఫీ గ్లాసుని విసిరి కొట్టి, ఏమేం ముదరష్టముండా, ఇప్పుడు గుడికి వెళ్ళకపోతే నీకేమైనా కొంపలు మునిగిపోయాయా? ఇల్లంతా చాకరీ నేనే చేస్తున్నాను, ఏమి సంసారము, పేడ సంసారం, ఈ సంసారం నాశనం అయిపోవాలి అని వేలు విరుచుకుంటూ, అదే మా అమ్మ అయితే ఇలాంటి పనులు చెప్తుందా, ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతుందా, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని పెట్టేబడ సర్దుకొని పుట్టింటికి బయలుదేరింది. మార్గపు మధ్యలో తన రెండో చెల్లెలైన పేరమ్మ ఊరు వస్తుంది. అలా రెండో చెల్లెలింటికి వెళ్ళి తన గోడు చెప్పుకుంది. ఆ గోడంతా విన్న పేరమ్మ, అక్క, నీ కష్టం అత్త రూపంలో ఉందేమో, కానీ నాకు నా మొగుడు రూపంలోనే దాపరించింది. ఏ మొగుడునే తల్లి, ఒత్తిగి పనికిరాని మొగుడు. నేనంటే అసలు ప్రేమే లేదు, నన్ను ఎంత కూడా పట్టించుకోడు. ఏం జరిగిందనుకున్నావు? నిన్న ఏదో పని మీద బజార్కు వెళ్ళి వస్తూ ఖాళీ చేతులతో రాలేక బంగారం కొట్టుకు వెళ్ళి అంత పెద్ద వజ్రాల హారం తెచ్చాడే, అది ఎంత బరువు ఉందనుకున్నావు? అయ్యో రామా, అది మెల్లో వేయగానే నేను పొంగిపోయాను. అంత బరువు మొయ్యలేక ఇబ్బంది పడుతుంటే కనీసం నా కోసం నా భార్య అంత బరువైన నగ పెట్టుకుంది, కనీసం గాలైనా విసురుదామని విసనకర్ర అయినా తీసి నాకు విసరలేదే, ఏం మొగుడో పాపిష్టి మొగుడు అంటూ
ఏడవడం మొదలుపెట్టింది. నిన్నే అనుకున్నానే అక్క, అమ్మ దగ్గరికన్నా వెళ్ళిపోదాం, ఈ ముగ్గురితో పనిలేనని. ఎలాగో నువ్వు వచ్చావు, ఇద్దరం కలిసి మన పుట్టింటికి పోదాం పదా అని ఇద్దరు పెట్టెబడ సర్దుకొని బయలుదేరారు. మార్గపు మధ్యలో తన మూడో చెల్లెలు ఊరు కూడా వస్తుంది. వెళ్తూ వెళ్తూ చెల్లెల్ని పలకరించి పోదామని ఇద్దరూ అలా చెల్లెలింటి వాకిట్లో అడుగు పెట్టారో లేదో, చెల్లెలు నెత్తి గుడ్డ కట్టుకొని తలకి తన చీర కొంగును అడ్డు పెట్టుకొని బోలని విలపిస్తూ ఏడుస్తుంది. వీళ్ళు కూడా వంచి ఏడుపుల్ని అంకెత్తుకున్నారు. అని అనుకుని ముగ్గురు గుక్కపట్టి ఏడుస్తున్నారు. కొంచెం ఏడుపుని సదమాయించుకొని అక్కలు అడిగినారు, ఏమైందే చెల్లి, ఎందుకే అలా గుక్కపెట్టి ఏడుస్తున్నావు అనింది. చెల్లి ఏడుస్తూ, నా కష్టం ఎవరికి రాకూడదమ్మా అంటూ ఉంది. ఏమైంది చెప్పవే అనింది రెండో అక్క. వెంటనే, ఏం చెప్పనే అక్క, నీ మరిదున్నాడుగా, నిన్న వెన్నెల్లో అలా పొలంకి వెళ్దాం పదా అని పిలుచుకెళ్ళాడు. మన 1000 ఎకరాల పొలం ఉందిగా, అక్కడికి అన్నమాట. అక్కడ మామిడి చెట్టుకి ఆనుకొని కూర్చొని నన్ను తన ఒళ్ళో వాల్చి కొనుక్కోబెట్టుకున్నాడు. అంతే అక్క, ఎక్కడి నుండి వచ్చిన ముదనష్టపు గాలి హోరని వచ్చింది. అంతే, ఆ గాలికి ఆ పక్కనే ఉన్న పారిజాత వృక్షం నుంచి 4 పువ్వులు నా ముఖం మీద పడ్డాయి. అంతే, నా మొహం కందిపోయింది. కనీసం మీ మరిది ఆ పువ్వుల్ని పక్కకు జరపలేదు. నా మొహం ఏమైనా వాచిపోయిందో కందిపోయిందో అని కూడా గమనించలేదు. ఏం కాపురం అక్క నాది, అసలు నన్ను ప్రేమగానే చూడటం లేదు. ఇలాంటి ముగ్గురితో కాపురం చేసే బదులు ఏదైనా గంగలో దూకి చావడం మేలు. చూడక్క నా ముఖం ఎలా వాసిపోయిందో అని బయట కొంగుని తీసింది. అవునే చెల్లి, ఏంటే మన మొగుళ్ళు ఇలా తయారయ్యారు, పద మన పుట్టింటికి వెళ్దాం అని పెద్దక్క అనింది. అవునే అక్క, నేను కూడా పుట్టింటికి వెళ్ళిపోదామని నిన్నే అనుకున్నాను. ఎలాగో మీరు వచ్చారు, పద అందరం కలిసి వెళ్దాం అని ఏడ్చుకుంటూ పుట్టింటికి బయలుదేరారు. వెళ్ళి వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్పుకున్నారు. కథంతా విన్న వాళ్ళ అమ్మ, నేను మీకున్నాను కాబట్టి మీరు నాకు చెప్పుకున్నారు, నా కష్టం ఎవరికి చెప్పుకొని, మీ నాన్న లాంటి నాన్న అసలు భూమి మీద పుట్టకూడదు, ఎలాంటి మొగడేవాడు. నిన్న వారానికని వెళ్ళి బియ్యము జొన్నలు తెచ్చాడు. వాటిలో కొంచెం పప్పు వేసి నేను రొట్టెలు చేద్దాం అనుకున్నాను. మీ నాన్న అలా స్నానానికి వెళ్ళాడే అమ్మ. ఒక్కొక్క రొట్టి చేస్తున్నాను. మొదటి రొట్టెలో ఉప్పు సరిపోయిందా లేదా అని ఆ రొట్టి తిన్నాను. రెండో రొట్టి కాలిందో లేదో అని అది తిన్నాను. ఇంకా మూడో రొట్టె అమ్మ. ఈయన వచ్చే లోపల ఖాళీగా ఉండలేక ఆ మూడో రొట్టె కూడా తిన్నాను. వచ్చాడు, 3 రొట్టెలు తిన్నానే. కష్టపడి అలా వాల్చుకొని ఉన్నాను. ఏమన్నా కడుపు నొప్పి వచ్చిందా, ఏమన్నా మందు మాకు తెమ్మంటావా అని కూడా అడగలేదే తల్లి. మీ నాన్నతో ఎలా కాపురం చేస్తున్నానో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు వచ్చారు, కొంచెం కుదుట పడ్డానమ్మా అని ముగ్గురు ఏడ్చుకుంటున్నారు. ఇదంతా దూరం నుండి చూస్తున్న పరమశివుడికి కోపం వచ్చింది. ఎన్నో కష్టాలతో బాధపడుతున్న తన భక్తుడి కష్టం గట్టెక్కించాలనే ఉద్దేశంతో తన ముగ్గురు కూతుళ్ళకి గొప్ప సంబంధాలు తెచ్చి పెళ్లి చేయిస్తే వీళ్ళు నడిమంత్రపు సిరి వల్ల ఇలా గర్వపడుతున్నారు. ఇలాంటి వాళ్ళు నా సృష్టిలో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను అని ఆ పరమశివుడు భావించి ప్రత్యక్షమయ్యి మీరు నల్లులుగా జన్మించండి అని శపించాడు. ఆ విధంగా మనకు నల్లుల బాధ మొదలైంది. పూర్వజన్మలో సంతృప్తి లేని 4 జీవుల వల్ల మనకి ఇప్పటి నల్లుల బాధ. అందుకే అవి మన రక్తం ఎంత తాగుతున్నా వాటికి తృప్తి తీరడం లేదు. అందుకే ఇప్పటికీ మనల్ని కుడుతూ ఇబ్బంది పెడుతున్నాయి. చూశారుగా, నల్లి పుట్టుక ఇలా మొదలైందన్నమాట. కథ బాగుంది కదా పిల్లలు. రేపు ఇంకో కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా.